సినిమాలు సెట్స్ పైకి తీసుకువెళ్లటమే కానీ థియేటర్లోకి ఎప్పుడొస్తాయో మేము కూడా చెప్పలేమంటున్నారు మేకర్స్. వీటిలో 4 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన భారీ బడ్జెట్ సినిమాలతో పాటు 3 ఏళ్ల క్రితం ముహూర్తం పెట్టుకున్న మీడియం రేంజ్ సినిమాలు కూడా ఉండటం ఇక్కడ విచిత్రం. మరి ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో మనము లుక్కేద్దాం. తలంబ్రాలు అనే సినిమాని 18 రోజుల్లో పూర్తి చేశారట. పూరి జగన్నాథ్ ఇయర్లో 2 సినిమాల్ని వదిలేశాడట. పలానా సినిమాని 60 రోజుల్లో పూర్తి చేశారట. అలా సినిమాని త్వరగా విడుదల చేశారంటూ గతంలో అడపాదడపా వార్తలు వినపడేవి. కాని కాలం మారింది. ఏ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా బాట పట్టడం, ఓటీటీ ప్లాట్ఫామ్స్ విరివిగా పెరగడంతో కంటెంట్ ఇబ్బడి ముబ్బడిగా క్రియేట్ అవుతున్నప్పటికీ ప్రారంభోత్సవం దగ్గర నుంచి విడుదల వరకు రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటుకుని రావాల్సిన పరిస్థితి. వీటిలో భారీ బడ్జెట్ నుంచి మీడియం రేంజ్ సినిమాలు కూడా ఉండడం గమనార్హం. ఎప్పుడో 2020లో అనౌన్స్ చేసిన హరిహర వీరమల్లు సినిమా 4 ఏళ్ల నుంచి ఆగుతూ సాగడం, అప్పుడెప్పుడో 2022లో మొదలైన రాజాసాబ్ ఇంకా రావాలా వద్దా అని ఆలోచించడం, 2 ఏళ్ల కింద ప్రారంభించిన విశ్వంభర ఇప్పటికీ విడుదల డేట్లు పోస్ట్ పోన్ చేస్తుండడం, 3 ఏళ్ల క్రితం మొదలైన కుబేరా ఇంకా సెట్స్ ని వదిలి రాకపోవడం, ఇలా ఏళ్లు గడుస్తున్నా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లను పలకరించకపోవడంతో విడుదల ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. వీటి పరిస్థితి అలా ఉందనుకుంటే మీడియం రేంజ్ సినిమాలది అదే దారి. అప్పుడెప్పుడో మొదలైన అనగనగా ఒక రాజు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియని పరిస్థితి. ఇక 2023లో నితిన్, లయ మెయిన్ లీడ్స్గా మొదలైన తమ్ముడు సినిమా ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడం ఆశ్చర్యమే. చూడాలి మరి. ఇప్పటికే పలుసార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న ఈ సినిమాలు ఎప్పటికీ థియేటర్స్ ని పలకరిస్తాయో. For more videos like this, subscribe Big TV channel.